మొదటగా ప్రధాని వేములవాడలో పర్యటిస్తారు. ప్రత్యేక పూజల తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత వరంగల్కి వెళ్తారు. వరంగల్ సభ తర్వాత ఏపీకి బయలుదేరతారు. మొదట రాజంపేట నగరపల్లిలో పర్యటిస్తారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఎంతసేపట్లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకోబోతున్నారు? పూర్తి షెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ప్రచారాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి వేములవాడకి బయలుదేరినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే వేములవాడకి ప్రధాని మోడీ చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకంగా వేములవాడకు సంబంధించినటువంటి రాజన్న దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం అక్కడ జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం చేయబోతున్నారు. ముఖ్యంగా వేములవాడలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏ విధమైనటువంటి ప్రసంగం ఉంటుందన్న దానిపైనే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినటువంటి రాహుల్ గాంధీ కానీ మరొకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇద్దరు కూడా పెద్ద ఎత్తున బీజేపీ పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఏం మాట్లాడతారన్నది మాత్రం ఆసక్తికరంగా నెలకొంది. దాంతో పాటు వేములవాడలో భారీ బహిరంగ సభ వరంగల్లో జరిగేటటువంటి మరో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. అక్కడ పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి మరొకవైపు ఏపీలో కూడా ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఏపీలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభల్లో సైతం పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.